ఇవాల్టి టాప్ 20 న్యూస్. ముందుగా తెలంగాణ వార్తలు. ఇవాళ తెలుగు నూతన సంవత్సరం ఉగాది వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి. ఆలయాల్లో పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి పంపిణీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో డ్రగ్స్ ఆయుధాల ఉల్లంఘనపై దర్యాప్తు చేసేందుకు 9 మంది సభ్యులతో కూడిన సిట్ను ఏర్పాటు చేశారు పోలీసులు. అసెంబ్లీలో మొక్కజొన్న కొనుగోలుపై బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేయగా తమది ప్రచార ఆర్భాటాల ప్రభుత్వం కాదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బాసర ఆర్జేయూకేటీలో సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరుతూ విద్యార్థులు చేపట్టిన ప్రతిఘటన కొనసాగుతోంది. రాజీవ్ రహదారిపై స్కూల్ బస్సు ప్రమాదానికి గురవడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. బడ్జెట్ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు వివరించారు. సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ వార్తలు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని, నిర్వాసితులకు న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారి విజయవాడ వంటి నగరాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. గన్నవరం విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఏపీలో కూడా ఉగాది పర్వదినం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో వంశధార, నాగావళి నదులకు వరద ముప్పు పొంచి ఉందని ఉత్తరాంధ్ర జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. అభివృద్ధి పనుల వేగంపై ప్రభుత్వం జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించనుంది. అరకు ఘాట్ రోడ్డులో భారీ చెట్టు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. జాతీయ వార్తలు. 10 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ఎన్డీఏ విపక్షాల మధ్య పోటీ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వే లైన్ల విస్తరణపై స్పష్టమైన ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పీఎం మోడీ యూఏఈ అధ్యక్షుడితో టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపారు. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య భద్రతపై చర్చించారు. అంతర్జాతీయ వార్తలు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజాని మరణించారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. హర్ముజ్ జలసంధిని ఇరాన్ నియంత్రణ నుంచి విముక్తి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంకర్ బ్లాస్టర్ల బాంబులను ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి ఎల్పీజీ, పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంది.